జగన్ 5 ఏళ్ల పాలనే ఏపీకి అతిపెద్ద విపత్తు అని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదన్నారు. 2020 ఖరీఫ్ నుంచి రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదని చెప్పారు. వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అర్థం లేని విమర్శలతో వైసీపీ కాలక్షేపం చేస్తోందని మండిపడ్డారు. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వింతగా ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన కార్యక్రమాలకి భిన్నంగా ప్రజలకి అండగా నిలబడాల్సిన సందర్భంలో కేవలం విమర్శలకే గురి చేయడం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయాన్ని చులకనగా క్షేత్రస్థాయిలో ప్రజానికానికి అందించాల్సిన బాధ్యత వారు కూడా తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన లేకుండా మాట్లాడడం చాలా బాధాకరం. విజయవాడ నగరంలో 2 సార్లు పర్యటించారు. నిన్న పిఠాపురంకి వెళ్ళారు, కాకినాడలో. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ప్రతి చోట ఇదొక ఊతపదంలాగా అయిపోయింది ఆయనకి. అసలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు. ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ పైన, క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థలపైన అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం 3 నెలలు అయింది మేము అధికారంలోకి వచ్చి. 3 నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటే ఎట్లా? ఇంకా 57 నెలల్లో అసలు మీ ఏడుపు ఏ స్థాయికి వెళ్తుందో మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది.